అందరికీ నమస్కారం. మామూలుగా తిరుమల వస్తారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి చాలామంది ఈ ఎస్ఎస్సి టోకన్స్ టైమింగ్ తెలియక ట్రైన్ దిగినా కానీ బస్ దిగినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమని ఒక చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను. చాలామంది తెలిసి ఉండొచ్చు టైమింగ్స్, కానీ ఇక్కడ టైమింగ్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటారు. ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్ నడుస్తున్న టైమింగ్ ఏమిటంటే, మీరు ట్రైన్ దిగిన వెంటనే తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన విష్ణు నివాసంలో టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇష్యూ చేస్తారు. అంటే టోకెన్ మీరు ఇస్తారు, కానీ దానికి ముందు మీరు లైన్లోకి రాత్రి 11 గంటల నుంచి 12 లోపల అనుమతిస్తారు. మిమ్మల్ని ఒక 4 అవర్స్ 5 అవర్స్ లైన్లో ఉండి మీరు 5 గంటలకి టోకెన్ తీసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ బస్ స్టాండ్ ఎదుర్కొన్న శ్రీనివాసంలో కూడా ఈ టోకెన్లు ఇస్తారు. శ్రీనివాసంలో కూడా సేమ్ టైమింగ్. అక్కడ కూడా మీకు శ్రీవారి ఎస్ఎస్ టోకెన్ దొరుకుతాయి. మళ్ళీ మూడో ప్లేస్ ఏమిటంటే అలిపిరి కాళీపాట ఉంది కదా, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంది. బాలాజీ బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్, దాంట్లో కూడా ఇస్తారు తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్, ఎస్ఎస్డి టోకెన్స్. ఇక్కడ 2 టోకెన్లు ఇస్తారు. ఒకటి శ్రీవారి మెట్టుకు దూరంగా వెళ్ళే భక్తులు కూడా ఇక్కడే టోకెన్ కింద ఇచ్చేస్తున్నారు. ఇక్కడ తీసుకుని శ్రీవారి మెట్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్డి సరదా టోకెన్లు ఇక్కడే ఇస్తారు. 2 కూడా సరదా టోకెన్లు ఇక్కడే తీసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు టోకెన్ కూడా ఇక్కడే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ ఇక్కడే. ఒక ఎస్ఎస్డి టోకెన్ ఫ్రీ టోకెన్ ఈ పక్క లైన్ వేరేగా ఉంటుంది, శ్రీవారి మెట్టు టోకెన్ ఆ పక్క ఉంటాయి. ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించుకోండి. టైమింగ్ మాత్రము తెల్లవారు 5 గంటలకి టోకెన్లు ఇస్తారు, కానీ లైన్లోకి నైట్ 12 గంటలకి లైన్లోకి మిమ్మల్ని కూర్చోబెడతారు. లైన్లోకి వెళ్ళే ముందు మీకు 4 గంటలు గ్యాప్ ఉంటుంది కాబట్టి అందరూ దగ్గర కూర్చోకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ కూర్చోండి. ఎందుకంటే మీరు 4 గంటలు కూర్చోండి లైన్లో. బయట ఉంటే ఏమైనా వర్షం పడుతుందనేసి మీకు ఒక షెడ్యూల్ లాగా బాగా నీట్గా లైన్లు రేకుల షెడ్ లాగా వేశారు, బాగా కూర్చోవచ్చు. లోపల వాటర్ సౌకర్యం ఉన్నది. ప్రతి ఒక్కరు దూరంగా కూర్చుంటే కొంచెం పడుకోవచ్చు, కూర్చోవచ్చు. టోకెన్ ఇచ్చినాకంతా మీకు కొంచెం ఫ్రీగా టోకెన్ తీసుకోవచ్చు. కానీ లైన్ వదిలినప్పుడు కానీ బయట వచ్చి తోసుకోకుండా వెళ్ళండి రండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, చాలామంది లగేజ్తో వస్తారు. ప్రతి ఒక్కరు ఖాళీగా రారు కదా. నేను చూస్తూ ఉంటాను, నేను డ్రైవర్ కానీ చూస్తుంటాను ప్రతిరోజు. చాలామంది బ్యాగులతో వస్తారు. వాళ్ళు పాపం టోకెన్ చాలా ఇబ్బంది. చిన్నపిల్లలు ఉంటారు, చేతిబిడ్డలు ఉంటారు. మీరు కూడా ప్రతి ఒక్కరు చిన్నబిడ్డలు బ్యాగ్ ఉన్న వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వెళ్తే మీరు ఫ్రీగా టోకెన్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. లైన్ వదిలేటప్పుడు ఎలా అంతా ఎగిరి వెళ్ళిపోతారు, సింగిల్ మ్యాన్లో వెళ్ళిపోతారు. పాపం పిల్లలతో పెద్దలతో వస్తారు, నడలు ముసలు ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 10 మంది టోకెన్ ఒకరికి ఎవరి టోకెన్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరితో వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న బిడ్డలతో ఉంటారు, వాళ్ళు కొంచెం విసులుబాటుగా వ్యాపిస్తే వెళ్ళండి. అందరికీ టోకెన్ దొరుకుతాయి, ఇబ్బంది పడదు. ప్రతి ఒక్కరు తీసుకోండి. టోకెన్లు ఈరోజు ఇచ్చే టోకెన్లు ఈరోజు దర్శనం రావు. ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చారు కదండి తెల్లవారు 5 గంటలకి. ఈరోజు ఇచ్చిన టోకెన్లు రేపు దర్శనం వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఈరోజు ఇచ్చిన టోకెన్ ఈరోజు దర్శనం రాదు, ఈరోజు ఇచ్చిన రేపుకి వస్తాయి దర్శనాలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దర్శనం టోకెన్లు నీట్గా తీసుకోండి. ఇల్లు లైన్లోకి వెళ్ళడం తోసుకోకుండా నిదానంగా వెళ్ళండి, తీసుకొని అందరి టోకెన్ దొరుకుతుంది ఇబ్బంది లేకుండా అని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. టోకెన్లు 3 చోట్ల దొరుకుతాయి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ విష్ణు నివాసాలు ఇస్తారు. సేమ్ టైమింగు రాత్రి 12 గంటలకు లైన్లో వదులుతారు, తెల్లారి 5 గంటలకి టోకెన్ ఇస్తారు మీకు. అలాగే శ్రీనివాసం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కూడా టోకెన్లు ఇస్తారు, ఎస్ఎస్సి టోకెన్లు. మీకు దివ్యదర్శన టోకెన్లు కావాలంటే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ప్లస్ ఎస్ఎస్సి టోకెన్లు 2 అక్కడే ఇస్తారు. ఒక లైన్ భూదేవి కాంప్లెక్స్, ఒక లైన్ సపరేట్గా ఉంటుంది, ఇంకొక నీ పక్క ఉంటుంది. మీరు 2 ఏది కావాలో తీసుకోవచ్చు. నడక మెట్ల ద్వారా వెళ్ళాలి, శివరి మెట్ల ద్వారా అక్కడే దొరుకుతాయి. మామూలుగా మీరు బస్సుల్లో, ట్యాక్సీల్లో, మీ సొంత వెహికల్లో వెళ్ళాలంటే కూడా ఈ మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలి కూడా ఇక్కడే దీంట్లో ఇస్తారు ఒక లైన్లో. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు లైన్లోకి వెళ్ళేటప్పుడు తోసుకోకుండా నిదానం వెళ్ళండి. లైన్లోకి వెళ్ళిన తర్వాత 4 గంటలు కూర్చోబెట్టి మీకు సౌకర్యంతో కొంచెం నీళ్ళు బాటిల్ కొంచెం తీసుకొని కూర్చోండి. కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చోండి. చిన్నపిల్లలు ఉన్నారు, గాలి విసిరిబాటు ఉంటుంది, ఎవరికి ఇబ్బంది పడదు. కాబట్టి నేను చెప్పిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరు టోకెన్ దొరుకుతాయి. ఎందుకంటే ఈ మే సీజన్ మామూలుగా జనాలు ఎట్లా వస్తారు, జనాలు ఎక్కువ వస్తారు, రష్ ఎక్కువ ఉంది. కాబట్టి
తోపులాటలు లేకుండా దేవుడి దర్శనం ప్రతి ఒక్కరికి బాగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈ చెప్పే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. టోకెన్లు శ్రీవారి దర్శనానికి ఈ మే సీజన్లో ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్త అయితే దేవస్థానం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి టోకెన్లు దొరుకుతాయి, తీసుకోండి. ప్రతి ఒక్కరికి వచ్చే టోకను మీ టోకెన్ మీరే తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డు ఒరిజినల్ ఉన్నా సరే, జిరాక్స్ ఉన్నా, లేదా మీ మొబైల్ ఫోన్లో ఉన్నా కూడా మీకు టికెట్ అయితే మెసేజ్ టోకెన్ అయితే మీకు ఇస్తారు, తీసుకోవచ్చు. పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరు లైన్లోకి వెళ్ళి తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 12 సంవత్సరాలు ఉంటేనే టోకెన్ వస్తుంది. 12 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి టోకెన్లు అయితే రావు. అవి మీరు కూడా గమనించుకోగలరు. చిన్నపిల్లలకి 12 సంవత్సరాలు ఉంటేనే శ్రీవారి దర్శనం టోకెన్ ఇస్తారు. మిగతా 12 సంవత్సరాల పైన వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ప్రతి ఒక్క టోకెన్ వస్తుంది. కానీ ఎవరి టోకెన్ వాళ్ళే తీసుకోవాలి. ఈ టోకెన్ కోసము మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే లైన్లో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. మీరు శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళి ఎవరు దేవుని తీసుకున్నారు ఖచ్చితంగా స్టాంప్ వేసుకొని కొండపైకి వెళ్ళాలి. వెళ్తే శ్రీవారి దర్శనం అవుతుంది. కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నిదానంగా వెళ్ళి టోకెన్ తీసుకోండి. ఓం నమో వెంకటేశాయ.